వైసీపీ అధినేత జగన్ మానవత్వం ఉన్న మనిషిలా వ్యవహరించడం లేదని వంగలపూడి అనిత విమర్శించారు. ప్రసన్న కుమార్ రెడ్డి జగన్ దగ్గరే నేర్చుకున్నారని హోంమంత్రి అన్నారు. ఆయన తీరును ఒక్క జగన్ తప్ప ఎవరూ సమర్థించడం లేదన్నారు. రక్తం పంచుకొని పుట్టిన సొంత చెల్లి గురించే తప్పుడు ప్రచారం చేసిన నీచ చరిత్ర జగన్ అంటూ మండిపడ్డారు. ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను న్యాయస్థానాలు కూడా తప్పుపట్టాయన్నారు. అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. స్థాయిలో ఎవరు కూర్చోబెట్టారు? ఈరోజు ప్రజలు కూర్చోబెట్టారు. ఎంత ఓట్ల మెజార్టీతో కూర్చోబెట్టారు? 164 సీట్లు ఇచ్చి 90% పైన ఈరోజు స్టేక్ ఇచ్చి మాకు ఈరోజు కూర్చోబెట్టిన పరిస్థితి. నువ్వు రీకాల్ చంద్రబాబు నాయుడు గారిని చేస్తాను అంటే అది రీకాల్ చంద్రబాబు నాయుడు గారిని చేయటం కాదు, రీకాల్ ప్రజలను చేస్తున్నాడా? ఈరోజు ప్రజల తీర్పుని చేస్తున్నారు రీకాల్. ఈరోజు దయచేసి అది అర్థం చేసుకోవాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రీకాల్ చేయడం అవి కాదండి. ఈ రోజు మీరు ఒక విషయం అర్థం చేసుకుంటే, ఒక మనిషిగా కూడా ప్రవర్తించటం లేదు, ఒక మానవత్వం ఉన్న మనిషిగా కూడా ప్రవర్తించడం లేదన్నదైతే ఈ రోజు మా ఉద్దేశం. ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే, అతని మీద సుమారుగా 50,000 పైన మెజారిటీతో అక్కడ ప్రశాంతి రెడ్డి గారు గెలిచారు. అంటే అక్కడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆవిడని ఆశీర్వదించారు. 50,000 పైకి మెజారిటీతో ఆవిడ గెలిచారు. అదేవిధంగా చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడ ఇతని బాధ భరించలేక టీడీపీలోకి వచ్చిన సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి. దీనంతటినీ ఓర్వలేక సొంత చెల్లి అవుతుందట. తెలుసా మీకు? మొన్నటి వరకు నాకు ఆవిడ చెల్లి అవుతుందన్న సంగతి తెలియదు. ప్రసన్న కుమార్ రెడ్డికి స్వయాన చెల్లి వరుస అవుతుందట. అంటే చెల్లి వరుస అయ్యే ఆ మహిళ మీద, దట్టు ఒక ఎమ్మెల్యే మీద నోటికొచ్చినట్టు వరస్ట్గా మాట్లాడి అతని మాటల్ని న్యాయస్థానాలు సైతం తప్పుబట్టే పరిస్థితుల్లో ఉంటుంటే, కనీసం ఈ రోజుకి నువ్వు చేసింది తప్పు అని జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి కానీ ప్రసన్న